హలో ఆల్, బాగున్నారా? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మన డీమార్ట్లో జరుగుతున్నవి అండ్ తర్వాత బిల్లింగ్లో ఎక్కడ మనకు డిస్కౌంట్ అప్లై అవుతుంది లేదంటే లేదు, మనం ఎలా చెక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. మనకు అసలు నిజంగానే అక్కడ ర్యాక్స్లలో పెట్టిన డిస్కౌంట్ ఇక్కడ అప్లై చేస్తున్నారా లేదా. మరి లాస్ట్లో కింద జిఎస్టీ అని, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని ఆప్షన్ ఉంటుంది కదా, ఆ జిఎస్టీస్ ఎందుకు వేస్తున్నారు యాక్చువల్గా ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసి దాని గురించి అంతా తెలుసుకొని చాలామందికి డీమార్ట్ మ్యాక్సిమం అందరూ కూడా మిడిల్ క్లాసు, కొంచెం అబవ్ మిడిల్ క్లాసు అందరూ కూడా వెళ్తూ ఉంటారు కదా డీమార్ట్లో సామాన్లు తెచ్చుకోవడానికి. డీమార్ట్ని నమ్మి చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయని. మరి జిఎస్టీ గోల ఏంటి, ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇదైతే నేను ఈరోజు డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులు. ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి. ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉంటుంది ప్రైస్ అనేది. సో అవి అప్లై అయిందా లేదా అని నేను నీట్గా చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ టైం నుంచి తెచ్చుకోవడానికి. ఇది ఫస్ట్ టైం మిల్లెట్స్ తెచ్చుకున్నాను, ట్రై చేద్దామని. ఓకే, మనం ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. విషయం, డీమార్ట్ బయట మనకు పాప్కార్న్ ఐస్ క్రీమ్ పెడతారు కదా, పాప్కార్న్ 15 రూపీస్, ఐస్ క్రీమ్ కూడా 10 రూపీస్, 15 రూపీస్ పెట్టారు ఇప్పుడు. ఐస్ క్రీమ్ కూడా పాప్కార్న్ 10 రూపీస్ ఉంది, 15 రూపీస్ ఉంది. నేనైతే ఎక్కువగా పాప్కార్న్ తీసుకుంటాను, ఐస్ క్రీమ్ అయితే తీసుకోను. బట్ బయట కంటే ఐస్ క్రీమ్ ఇక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు మనము ఫస్ట్ నాకు యాక్చువల్గా నాకు వేసిన బిల్ ఇదండి. ఈ బిల్కి ఈ మ్యాచింగ్ అవుతున్నాయా లేదా చూడండి. ఫస్ట్ దాల్చనా సేమ్ యాజ్ టీజ్ కేజీ అంత ఉంది, అదైతే మ్యాచ్ అయిపోయింది. మీరు బిల్ చూస్తూ ఉండండి, నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చనా, ఇవి లైన్ వైజ్గా చూస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మామూలుగా ఒకటి డీమార్టే కాకుండా జియోమార్ట్, ఇన్స్టామార్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలలో కూడా నేను అప్పుడప్పుడు ఆర్డర్ చేస్తుంటాను. బ్లింకిట్, యాక్చువల్గా బ్లింకిట్ అండ్ ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, నథింగ్ బట్ మొత్తం అంతా దాంట్లోకి వెళ్ళే వస్తాయి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లోకి వెళ్ళే అవన్నీ కూడా వస్తాయి, కాకపోతే పేర్లు మాత్రమే డిఫరెంట్. గ్రాబ్ అనే యాప్ ద్వారా డెలివరీ బాయ్స్ డెలివరీ చేస్తారు మనకి. ఇదంతా కూడా నేను బాగానే కొంచెం ఎక్కువనే రీసెర్చ్ చేశాను తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ గురించి లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తాను మీకు. ఇదైతే ఇక్కడ కవర్ లీక్ అయిందనేసి ఇంకొక కవర్లో వేసి ఇచ్చారు. సో లోపల ప్రైస్ కనపడుతుందా లేదా అనేసి చూపిస్తున్నాను మీకు. ఇంకొకటి, కర్నూలుకి హైదరాబాద్కి ప్రైజెస్ అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి. నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మతో పాటు డీమార్ట్కి వెళ్ళాను సరుకులు తేవడానికి. వెళ్ళినప్పుడు అక్కడ షాక్ అయిపోయాను నేను అసలు. అక్కడ ప్రైజెస్కి ఇక్కడ కర్నూలులో మేము వెళ్ళి తెచ్చుకునే ప్రైజెస్కి ఎంత డిఫరెన్స్ ఉన్నాయని. నేను అక్కడ వాళ్ళని అడిగాను కూడా, అక్కడ వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్, సో బిల్లింగ్ వాళ్ళని కూడా అడిగా, అదేంటండి ఇక్కడ మామూలుగా కర్నూలుకి హైదరాబాద్కి అంటే డిఫరెంట్ డిమార్ట్స్లలో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, ఒకటేలాగా ఉండవా అని అంటే, హైదరాబాద్లో అయితే ఇవే సేమ్ రేట్స్ ఉంటాయి అని అన్నారు. కర్నూలు గురించి అడిగితే ఏం చెప్పలేదు అనమాట. సో నాకు అర్థమైంది, వాళ్ళు ఏరియాని బట్టి ప్రైస్ అనేది చేంజ్ చేస్తుంటారు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, అక్కడ జనాల వ్యాపారము, ఉద్యోగము, వాటిని అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ప్రజలకి, అదే ఏ సిటీలో ఉండే వాళ్ళకి ఏ ప్రైస్లో ఇస్తే వాళ్ళు అఫోర్డ్ చేయగలరు అనేసి. సో టూ ఎక్స్పెన్సివ్ అంటే వందలు ఏం డిఫరెన్స్ ఉండదు, బట్ 5, 10, 20 రూపాయలు అయితే గ్యారంటీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట హైదరాబాద్కి. ఇక్కడ హైదరాబాద్ అయితే టూ చీప్ అసలు. డీమార్ట్ అదృష్టవంతులు హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే. డీమార్ట్లో కారం కొనే వాళ్ళు కూడా ఇది చూడండి, చాలా, నేను ఫస్ట్లో కారం డీమార్ట్లోనే తీసుకున్నాను, కానీ అది ఒరిజినల్గా అనిపించదు. బ్రాండ్స్ ఉంటాయి, ఆశీర్వాద్ అని ఇంకా వేరే రకాలు ఉంటాయి, బట్ నాకు చిల్లీ కారం అని ఇలా ఉన్నాయి. నేను యూస్ చేశాను అన్ని రకాలు కూడా, నాకు ఎందుకో అసలు అదంతా కలర్ ఉండదు, నార్మల్గానే చిల్లీ లాగానే ఉంటుంది. మన రియల్గా రెడ్ కారం ఎలా ఉంటుందో అలానే ఉంటాయి, మిర్చి ఎట్లా ఉంటాయి అట్లనే, కానీ టేస్ట్ ఉండేది కాదనమాట, చేదుగా అనిపించేది, ఎందుకో ప్లాస్టిక్ అనిపించేది అనమాట. సో నేను అయితే వాడడం మానేశాను. మీకు కూడా ఇలానే అవుతుందా? ఇంకా నేను బయట తెచ్చుకుందామంటే, ఇంకా బయట యాక్చువల్గా డీమార్ట్లో ఉన్నంత తక్కువ రేటు కారం బయట అయితే ఎక్కడ దొరకదు, అందుకే అవి తక్కువ రేటు కాబట్టి అందుకే అలా ఉన్నాయేమో అనుకొని ఇంకా వాటిని మానేసి బయట తెచ్చుకోవడం మొదలుపెట్టాను కుల్లాలో. ఇంకోటి, మిల్లెట్స్ కూడా బయట చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అసలు. హాఫ్ కేజీ 100 రూపాయల పైన చెప్తున్నారు, మనకు డీమార్ట్లో 50% ఆఫ్, సేమ్ అవే ఉన్నాయి క్వాలిటీ కూడా. ఇంకా కుక్ అయితే చేయలేదు, బట్ పట్టుకొని చూస్తే అలానే అనిపించినాయి. సో 2 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ, ఇవి బాగున్నాయంటే మళ్ళీ తీసుకోవచ్చు అనేసి. రీజనబుల్ ప్రైస్ అనిపించింది, మిల్లెట్స్ అయితే చాలా కాస్ట్ తక్కువగా అమ్ముతున్నారు వీళ్ళు పెట్టి. మ్యాక్సిమం ఇప్పటివరకు బిల్లులో చూపించినవి అండ్ నెక్స్ట్ మనం చూపించినవన్నీ కూడా మ్యాచ్ అవుతూనే వచ్చాయి, ఎక్కడ కూడా ఏం ప్రైస్ డిఫరెన్సెస్ అయితే రాలేదు. ఈ మంత్ అయితే సరుకులు వెరీ మినిమల్గా తీసుకున్నాను నేనేసి. హైదరాబాద్ డీమార్ట్కి ఇంకా కర్నూలు డీమార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే,
కర్నూలు డీమార్ట్‌లో అందరూ పొలైట్‌గా ఉంటారు. హైదరాబాద్‌లో అయితే భలే ర్యాష్‌గా ఉంటారు. అసలు రెస్పాన్సే సరిగ్గా ఇవ్వరు. అంటే అన్ని డీమార్ట్‌లలో అలా ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, మేము వెళ్ళిన దానికైతే అట్లనే అనిపిచ్చిర్రు మాకు. కర్నూల్‌లో అందరూ పొలైట్‌గానే అనిపిచ్చారు నాకు. ఆయిల్ గూడా అసలు ఎంత ఘోరంగా బంగారం ఎట్లా పెరుగుతుందో ఆయిల్ రేట్లు గూడా అట్లనే పెరుగుతున్నాయి. దీనిపైన ఒక రేట్ ఉంది. ఇంక ఆల్మోస్ట్ దానికి గూడా రీచ్ అయ్యేటట్టే ఉంది ఆయిల్. 150 రూపీస్ ఒక ప్యాకెట్ పడింది. నార్మల్‌గా అయితే 147 రూపీసో, 143 రూపీసో ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా 150 రూపీస్ పడింది. ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను దేవుడి కోసం అని. ఇది కూడా ఆఫర్‌లో వచ్చింది తక్కువకే. బయట కొంచెం ఎక్కువే ఉంది రేటు. మాక్సిమం నేను తీసుకున్నవన్నీ కూడా బయట ఎక్కువ రేట్లు ఉన్నాయని, దీంట్లో తక్కువ రేట్లు ఉన్నాయని తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు కూడా యూస్‌ఫుల్ అవుతాయి. సో, ప్రతీదీ కూడా చూసి తీసుకోండి. బట్టల సెక్షన్‌కెళ్ళి బట్టలైతే అస్సలు కొనకండి. బట్టలైతే క్వాలిటీ ఏమి ఉండవు. తక్కువ రేట్ అయితే పెడతారు. దీన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్‌కి కూడా యూజ్ చేయలేము. ఇదైతే నేనేదో పెద్ద ఏమంటారు ఈ నూడిల్స్ అయితే ఇది మ్యాగీ ఉంది కదా! ఇదేదో కొత్త రకంగా ఉంటది. ఇది చూడగానే భలే టెంప్టింగ్ అనిపించింది. హాట్ అండ్ స్పైసీ అనేసి అనుకున్నాను. చూస్తే ఏం లేదు అచ్చం మ్యాగీ లాగానే ఉందసలు. ఇలాంటివి మాత్రం కొనకండి. ఇంగా టేస్ట్ అస్సలు బాలేదు. ఎక్స్‌క్లూజివ్‌గా డీమార్ట్ వాళ్ళు రోస్టెడ్ చనా అమ్ముతున్నారు. సో, ఇదొకటి హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. టేస్ట్ అయితే ఇంగా ఏం చూడలేదు. నెక్స్ట్ యాక్చువల్‌గా సండే ట్రిప్ ప్లానింగ్ ఉంది. సో, అప్పుడు యూజ్ చేయొచ్చు అనేసి దాన్ని ఓపెన్ అయితే చేయలేదు నేను. చిప్స్ ప్యాకెట్ అయితే బాగానే ఆఫర్ ఉంటాయి. ఎక్కడైనా ఇంకా సేమ్ ఆఫరే ఉంటాయి. చిప్స్ అయితే మీకు తెలిసిందే కదా! సో, వీకెండ్స్‌లో అస్సలు షాపింగ్ చేయకండి డీమార్ట్‌లో. రేట్లు అయితే పెంచి పడేస్తారు. మేము నార్మల్ డేలో షాపింగ్‌కి డిఫరెన్స్ చూసాము. వీకెండ్‌లో చూసాము. సో, నార్మల్ డేస్‌లలో వెళ్ళండి. వర్కింగ్ డేస్‌లో, వీక్ డేస్‌లో అస్సలు వెళ్ళకండి. ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే రైస్ కూడా చాలా సన్న బియ్యం తినే వాళ్ళకైతే రైస్ కూడా చాలా బెస్ట్‌గా అవైలబుల్ ఉంటాయి చాలా తక్కువ రేట్‌లో. అదొక్కటి కూడా నాకు బాగా నచ్చుతుంది దాంట్లో. ఫ్లోర్‌లో వచ్చేసి అన్ని పాత్రలు ఇంటి వంటకి సంబంధించినవి, ఇంట్లో డోర్ మ్యాట్స్, కర్టెన్స్ ఇలాంటివి ఉంటాయి. అవి కూడా చాలా రీజనబుల్‌గానే అనిపిస్తాయి. సో, కొత్తగా ఫ్యామిలీ క్రియేట్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.